గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు కాస్త ఇంకా సీరియస్ టాపిక్ మాట్లాడుకున్నాం. నాగార్జున గారి డాన్ సినిమా ఉంది కదా, అవును. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎవరు? లారెన్స్ గారు. మ్యూజిక్ చేసింది ఎవరు? నేను అడిగేది టైటిల్ కార్డులో ఆ, ఎవరి పేరు పడిందని కాదు, మ్యూజిక్ చేసింది ఎవరు అని. అంటే ఆ రోజు నిజం చెప్పాలంటే అంత పెద్ద సినిమా నాకు ఇచ్చేంత అది కూడా నేను లేను. ఉమ్, నేను కూడా అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. ఉమ్, సో మాస్టర్ కూడా నాకు చెప్పింది ఏంటంటే, ఇంత పెద్ద సినిమాకి ఇంత పెద్ద దానికి ఎట్లా వర్క్ జరుగుతుందో నువ్వు చూడరా, నువ్వు నేర్చుకోరా అని చెప్పారు. సో అతనికి ఏదో అంతకుముందు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ల మీద ఏదో చిన్నపాటి కోపం ఉంది. ఉమ్, నేను మ్యూజిక్ చేయగలను, నాకు అన్నీ తెలుసు అని చెప్పి ఒక ఛాలెంజ్ చేశారు ఆయన. దానికి అతనికి ఒక సపోర్టర్ కావాలి. ఉమ్, నాకు కూడా అప్పుడు అంత పెద్ద సినిమాలకి లోపలికి నన్ను నేనే మొత్తం అక్కడ మ్యూజిషియన్స్ అందరికీ నేనే ఉండి చేసేంత నాకు ఇవ్వరు కదా. సో ఒక ఎక్స్పీరియన్స్ కింద ఈ రోజు నేను ఏం చేసినా, ఎంత గొప్ప సినిమాలు చేసినా, ఎన్ని పాటలు చేసినా, ఆ రోజు అంత ఎర్లీ స్టేజ్లోనే డాన్ లాంటి ఒక సినిమాకి నేను పనిచేశాను కదా, అది నాకు చాలా ఉపయోగపడింది. అప్పుడు ఏర్పడిన సర్కిలే ఇప్పటిదాకా ఉంది నాకు. ఉమ్, సో కాబట్టి అప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ అంతే. ఆయనకి నేను అవసరం ఉంది, నాకు కూడా అది అవసరం ఉంది. ఉమ్. మరి తర్వాత కాలంలో మీకు ఆయన ఒక మాట ఇచ్చారు. అంటే పాపం ఆయన మళ్ళీ తెలుగులో సినిమాలు చేయలేదు కదా. ఉమ్, తర్వాత ఏదో రెబల్ చేశాడు. ఆ రెబల్ తర్వాత ఏదో నిషేధం వచ్చింది, ఆయన ఇంకా అలాగలా తమిళ్లోనే ఫిక్స్ అయిపోయాడు. లారెన్స్ గారి మీద మీకు ఎలాంటి కోపం లేదా? నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ఉండదు కూడా. ఎందుకంటే నేను నీకు చెప్తున్నా కదా, రేపటి నా మే క్యాలెండర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఉమ్, 2027 మే క్యాలెండర్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. సరే, ఎవరిని నమ్ముకొని నేను ఇక్కడ రాలేదు. ఎవరో చేస్తే కోపం వాళ్ళ మీద అదని, ఎవరో వాళ్ళ అవుతానని లేదు. నేను పాటను నమ్ముకొని వచ్చిన. పాట నన్ను ఇప్పటిదాకా ఇక్కడ దాకా తీసుకొచ్చిన పాట ఇంకొంచెం 4 మెట్లే ఉంది కదా. ఈ మెట్లు ఎక్కడమే కష్టం. నాలాంటోడు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నీకు ముందే చెప్పాను. ఆయుధం సినిమాలో ఇదేమిటమ్మ పాటకి 3000 ఇస్తే ఆ 3000 నేను కాదు, మా నాన్న కూడా చూడలేదు అప్పటిదాకా. ఉమ్, ఆ సిచ్యుయేషన్ నుంచి ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎంలతో పరిచయాలు, ఓ సీఎం నన్ను చూస్తే గుర్తుపట్టి భుజం మీద చేసుకొని ఉంచుకొని, ఓ చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ సినిమా టికెట్లు దొరికితేనే చాలనుకునే సిచ్యువేషన్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళి 3 గంటలు ఆయన దగ్గర అవును, కూర్చొని ఇది ఎప్పుడు జరిగింది? ఈ మధ్య జరిగింది. అట్లాగా నాకు అది కాస్త వివరంగా చెప్పండి. చిరంజీవి గారు ఏ సందర్భంలో పిలిచారు? చిరంజీవి గారు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి మధ్యలో 2012లోనే డిల్లక్ పాట రాశాను రామ్ చరణ్ గారు. అవును. అప్పుడు కూడా ఆ ఫంక్షన్లో కూడా నేను చిరంజీవి గారి వెనకే కూర్చుంటాను. ఉమ్, అంటే చిరంజీవి గారు అందరూ చాలామంది ఆయన గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు, ఆయన అభిమానులు అని చెప్పిన వాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు. నేను కొత్తోడిని ఏం కదా. ఉమ్, కానీ నేను మాత్రం మా ఇంట్లో నేను పెద్దోడిని. మా ఇంటికి అందరు నాకు తమ్ముళ్ళే ఉంటారు. ఆల్మోస్ట్ మా ఊర్లో అందరూ బామ్మార్దులు లేకపోతే ఎట్లాగా ఉంటారు. అందరికీ నేనే ఆ ఊరు వరకు చూసుకుంటే నాకు చెప్పేంత, అంటే బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసి నాకు ఒక గైడెన్స్ ఇచ్చేంత మనుషులు ఆ ఊర్లో ఎవరు లేరు. అందరూ జస్ట్ ఒక టీచర్ లాగా, ఒక చదువులో చెప్తారు. నేను చదువులో వెళ్ళి ఉంటే నాకు చాలామంది సలహాలు వేయడానికి ఉండేవాళ్ళు. నేను ఎంచుకున్నది కొత్తది, అవును. అసాధ్యం కానిది. మనలాంటి మామూలు వాళ్ళకే ఒక 20 ఏళ్ల క్రితం అంటే సినిమా ఇండస్ట్రీ అనేది మహా అది. అవును. అలాంటి దాంట్లో వచ్చాను కాబట్టి నాకు చెప్పేవాడు ఎవడు లేడు. ఇంకా ఏదైనా కింద పడినా మీద పడినా నేనే చేసుకోవాలి. అలాంటి టైంలో నాకు చిరంజీవి గారిని చూస్తే ఏదో మా అన్నేమో అయినా, ఉమ్, ఉమ్, అంటే నాకు చెప్పేవాడు ఒకడు ఉంటే నేను నేర్చుకునేవాడిని. ఒకరిని చూసి నేర్చుకోవాలంటే అతను ఇతనేనేమో అని ఒక క్లోజ్ అసోసియేషన్ వచ్చేసింది. మా రవి మామ అని ఉండేవాడు. ఉమ్, ఇప్పుడు నాతోనే ఉంటాడు, అరుణ్ అని, మా బామ్మది వాళ్ళ ఫాదరు, మా నాన్న వాళ్ళ బామ్మది. అతను చిరంజీవికి వీరాభిమాని. ఉమ్, సో అతను జ్యోతి చిత్రాలు, సితారాలు ఇలాంటి అన్ని మ్యాగజైన్లు అంతే. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఎక్కడో దూరం వెళ్ళి నల్గొండకు రాకపోయేది. అప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడా, ఆ సినిమా ఎలా ఉందో అని చిన్నపిల్లలం మేము. చిరంజీవిని పరిచయం చేసినాడు నాకు ఆయన చిన్నప్పుడే. ఉమ్, సో తెలియకుండానే ఆయన నా మనసులో పడిపోయి, చిరంజీవి గారిని కలిసేటప్పటికి నా పేరు ఆయనకు తెలిసి ఉండాలి అనేది ఒకటి సంకల్పం పెట్టుకున్నాను నేను. చిరంజీవి గారిని వచ్చిన కొత్తలోనే ఎన్నోసార్లు కలిసే అవకాశాలు వచ్చినా కూడా నేను పలానా, నేను చరణ్ నా పేరు అని చెప్పి, అన్నయ్య నేను పరిచయం చేసుకుంటే బాగుండేదేమో, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా బాగుండేదేమో. నేను ఒక పిచ్చి సంకల్పమో మంచి సంకల్పం కూడా పెట్టేసుకున్నాను. ఏంటంటే నేను ఆరాధించే ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను నన్ను చరణ్ పేరు పెట్టి పిలవాలి. ఉమ్, నా పని ఆయనకు తెలిసి ఉండాలి, అప్పటికి నేను ఆయనకు రీచ్ అయి ఉండాలని. ఉమ్, అందువల్ల నేను అస్సలు కలవలేదు. ఒకసారి కరోనా టైంలో చిరు సంజీవని అనే ఒక పాట చేస్తే, అది మా ఎస్పి రంగనాథ్ గారు ఉంటారు నల్గొండ, ఉమ్, ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు.
ఆయనకి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సందర్భంలో ఇట్లా చరణ్ ఈ పాట చేసిన చరణ్ నల్గొండ వాడే మనోడే అని చెప్పి ఆయన మాట్లాడు. చరణ్ని నేను కరోనా అయిపోయిన తర్వాత పిలుచుకుంటాను, చాలా అద్భుతంగా చేశాడు మనోడని ఆయన పెడితే అవి నాకు మెసేజ్ చూపించారు ఆయన ఎస్పీ, ఓకే. నల్గొండ ఎస్పీ అయినప్పుడు. ఉమ్, అప్పుడు కూడా నేను మళ్ళీ చిరంజీవి గారిని కలవడానికి ట్రై చేయలే. ఉమ్, ఒక చిన్న మొహమాటో, నాకు ఛానల్ లేదు, ఎవరిని కలవాలి, ఎవరు కలిస్తే ఆయన దగ్గర తీసుకెళ్తారో తెలియదు. అప్పటికే ఆయన నేను తెలిసిపోయాను ఆయనకి. అంతే కదా. మళ్ళీ రంగనాథ్ గారే మళ్ళీ వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు అప్పుడు చరణ్ మనం అనుకున్నాం కదా ఎక్కడ అంటే తీసుకెళ్లారు, మన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు 3 hours కూర్చొని ఉమ్, విమానం సినిమా గురించి మాట్లాడారు సార్, గరివిడి లక్ష్మి గురించి అడిగారు, ఉమ్, రేవంత్ రెడ్డి గారి పాట 3 రంగుల జెండా పాట గురించి డిస్కస్ చేశారు. ఉమ్, ఇంకేమొచ్చి అవుతావా ఒక సీఎం అయ్యాడు నీ పాటతో అది ఇది అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడాడు చిరంజీవి గారు. ఏదో ఇంకా నిన్ను కలవడం అయిపోయిందని నన్ను చూసి నువ్వే గుర్తుపట్టే, మీరే గుర్తుపట్టే మనకి నువ్వే నిలుస్తాయి, అదే నేను చెప్పాను కదా ఎలా వచ్చామో అలాగే ఉన్నాం. ఇంకా మీరే నన్ను గుర్తుపట్టే, మీరే నన్ను పేరు పెట్టి పిలిచే రోజే నేను మీ దగ్గరికి రావాలని అదొకటి అయిపోయింది. ఉమ్. ఇంకా మీ సినిమాకి నేను మ్యూజిక్ చేయాలంటే తప్పకుండా అది కూడా అవుతుంది, నువ్వు ట్యూన్స్ అన్ని రెడీ చేసుకో అని చెప్పారు ఆయన. సో అట్లా అలా అయింది. అని 3 చెప్పారు. hours వెళ్ళి కూర్చొని ఆయన ఇంట్లో ఉమ్, పక్కన ఏం నాతో పాటు నేను వస్తుంటే మళ్ళీ లిఫ్ట్ దాకా నన్ను తోలి ఉమ్, అది నాకు అసలు అంటే మనం దూరం నుంచి ఆరాధించిన ఓ మనిషి, పుస్తకాల్లో పేపర్లలో చదివిన ఒక మనిషి, ఆయన ఇంత గొప్పవాడు, ఇంత ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఇంత గొప్ప మనిషి అని అనుకున్న మనిషి నిజంగానే ఒక 3 గంటల లైవ్లో కూడా నాకు ఎక్కడ కూడా నేను చిరంజీవి గారిని నేళ్లలో ఆరాధించిన ఏ ఒక్కడి కూడా ఇది తప్పు అనే ఫీలింగ్ లేకుండా దానికి 100 రెట్లు ఇంకా ఆయన ఎక్కువే బిహేవ్ చేశారు నాతో. ఉమ్, ఆ ఒక్క 3 గంటల జీవితం నాకు మళ్ళీ ఒక 30 ఏళ్ల పాటు కెరీర్ ఇచ్చింది. ఆయన సినిమాకి చేస్తానా చేయనా తర్వాత ముచ్చడు, కానీ ఆ 3 hours నేను ఆయనతో గడిపిన అది ఉంది కదా, ఇంకొక రాబోయే 30 yearsకి అది ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది నాకు. కానీ మీకు ఇక్కడ చిన్న క్వశ్చన్ ఏంటంటే రెడీగా ఉండండి, ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా కాల్ వస్తుంది. ఇదే ఇట్లాగే కూర్చొని సందీప్ మాస్టర్తో నేను ఇంటర్వ్యూ చేశాను. అవును. సందీప్ మాస్టర్ని కూడా ఇలాగే కలిశారు. సందీప్ మాస్టర్ వాళ్ళ చిరంజీవి గారి పాటలకి రీల్స్ చేసేవాళ్ళు. అదే. అవి ఆయన దాకా రీచ్ అయ్యి అదే భలే వేస్తున్నాడు అని చెప్పేసి. సందీప్ కూడా నా ఫ్రెండే. నేను స్టార్టింగ్ లో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సందీప్ మేమంతా కలిసి ఉండేటోళ్ళం. జస్ట్ అలా పిలిచి మాట్లాడి చేద్దాం అని ఒక మాట ఇచ్చారంట. తర్వాత సడన్ గా కాల్ వచ్చింది. మేబీ రావచ్చు, మీరు ప్రిపేర్. నాకు అంటే నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నాను కాదు కానీ రాజా గారు. సో నేను మిమ్మల్ని ఎవరైనా అది చేశారు అన్నారు కదా, దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. మన స్ట్రగుల్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మన వెతుకులాట కూడా ఒక ఎండ్ ఉంటుంది. అది అయిపోయింది అనిపిస్తుంది. అంటే వన్స్ స్టార్ట్ అయింది అంటే నా పాటలకి, నా మ్యూజిక్కి, నా వర్క్కి అలవాటై అది ఇప్పుడు హుషారు పిట్టలు వస్తుంది, గరుడి లక్ష్మి వస్తుంది, ఈ సినిమాల నుంచి ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అందరికి కూడా అరే మనం ఎక్కడో పాపం వీడిని గుర్తించలేదు పాపం, అయినా వాడు పోరాడుతున్నాడు అని చెప్పి అందరికీ ఒక చిన్న అది వస్తుంది. అది అలా 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 వెళ్ళి ఆ పెద్ద ఆయన దగ్గర కూడా పోతుంది అని. అందుకే నేను ఆయన అన్నారు కదా అని చెప్పి రోజు ఆయన చుట్టూ తిరగడం కంటే నేను ముందు పనిచేసిన సినిమాలు ఆయనకు వెళ్ళాలి, రేపు మన వర్క్స్ అన్నీ ఆయన చూడాలి, ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళాలి అన్న దాంట్లో ఆయన కోసం పాటలు రెడీ చేసి పెడుతున్నాను. కానీ ఏదో మాట ఇచ్చారు కదా అని చెప్పి మనుషుల్ని ఇబ్బంది పెట్టడం కంటే కూడా మన కంటెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసిన సినిమాలు రేపు ఆ సౌండ్ చేస్తాయి, ఆ తర్వాత ఆటోమేటిక్గా అది ఆ మూమెంట్స్ వచ్చేస్తాయని నమ్ముతాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.